సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఒకసారి కడుక్కొని వద్దాం. మీరేమనండి, మీకు అర్థమవుతుంది. జూలై 1976 విన్నారు కదా, 24 జూలై. సో విన్నారు కదా, మనకి జూలై 24న కేటీఆర్ గారి బర్త్డే వస్తుంది. సో దీనికోసం అయితే మంచి బ్యానర్ అయితే చేశాను. అతను కామెంట్ చేశాను, మన బ్రదరు. సో ఏం చేశానంటే, మీరు ఎవరు కామెంట్ చేసినా సరే ఒకరోజు అటో ఇటో అవుతుంది బ్రదర్, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో తర్వాత మనం ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ వస్తుంది. ఇమేజ్ వచ్చేసరికి మనకి 720 ఇక్కడ తమిళనాడు పెట్టుకోండి, ఇటు తమిళనాడు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి 7 వద్దు, మనకి 6 కావాలి కాబట్టి మీరు చూసుకోండి. నాకైతే యూట్యూబ్ సక్సెస్ నాకు ఇది సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్ తమిళ కంటే కొంచెం ఇగో ఇంతటి యూట్యూబ్ తమిళ అనేది దానికంటే కొంచెం పెద్దది తీసుకున్నాం. కొంచెం ఇంత హైట్ తీసుకున్నాం అంతే. మనకి ఏంటంటే కొంచెం పెద్దగా కావాలి కాబట్టి. తర్వాత ఫ్రమ్ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ ఉన్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఇమేజెస్ ఇస్తాను. సో ఇవి ఏంటంటే మనకి స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నవి, తర్వాత వచ్చేసరికి ఫోటోలో రిమూవ్ చేసి పెట్టుకున్నవి, ఇవన్నీ ఇస్తాను నేను. సో మనకి పేడ్ వర్క్ నడుస్తుందండి. మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది కాబట్టి సో దానికోసం నేను పేడ్ వర్క్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, నేనైతే పక్క రిప్లై ఇస్తాను. సో తక్కువ ధరలో నేను ఎడిట్ చేసి ఇస్తాను. తర్వాత దీన్ని కూడా ఎట్లా అనుకున్నాను. తర్వాత ఇండిపెండెన్స్ డే కూడా చేస్తున్నానండి బ్రదర్. కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు తక్కువ రేట్లో కావాలనుకుంటే తక్కువ రేట్లో ఉన్నాయి. అంటే తక్కువ రేట్లో నేను చేయను, వేరే వాళ్ళు చేస్తారు, మా ఫ్రెండ్స్. సో వాళ్ళు చేస్తారు. తర్వాత దీన్ని అయితే తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి -20 పెట్టుకోనండి. 20 కంటే ఎక్కువ తక్కువద్దు. తర్వాత సాచురేషన్ వచ్చేసరికి 11 పెట్టుకోనండి, ఎక్కువ తక్కువద్దు. మనకి ఏంటంటే జస్ట్ ఒక ఎడిట్ మనం హై లెవెల్లో కావడం కోసం ఇలా పెట్టుకున్నాం అనమాట. తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ కాబట్టి మనం బీఆర్ఎస్లో ఉన్న కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం చూడండి. సో మన పిక్చర్స్లోకి వెళ్తున్నాను అండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి బీఆర్ఎస్ తరఫున కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి. సో తీసుకున్న తర్వాత దీని ఏం చేశానంటే ఇలా పెద్దగా అనుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఎంత కావాలనుకున్నారో చూసుకొని పెట్టుకున్న తర్వాత దీని అయితే మధ్యలో కనుక్కున్నారో లేదా చిన్న పక్కన చూసుకొని తర్వాత సాచురేషన్ 0 పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒపాసిటీ వచ్చేసరికి ఒక 5 or 10 పెట్టుకొని సరిపోతుంది. మనకి ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్ కోసం మన జనాల్లో ఉన్నట్టు కనిపించడం కోసం. తర్వాత నేనైతే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో మన గూగుల్లో నేను డెవలప్ చేసి పెట్టినానండి. ఒకవేళ గూగుల్లో కావాలనుకుంటే తీసుకోండి. సో నేనైతే డౌన్లోడ్స్లోకి వెళ్తున్నానండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి ఈవెంట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే కేటీఆర్ గారిది ఇమేజ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని 1:1 సైజ్లో పెట్టుకొని, ఎందుకంటే ఆ ఫోటో 1:1 సైజ్లో ఉంది కాబట్టి ఇలా పెట్టిన తర్వాత దీన్ని అయితే క్రాప్ చేసుకున్నానండి. ఎందుకంటే అలా ఆ టైప్ వచ్చింది కాబట్టి. తర్వాత దీన్ని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం ఇంకా దీని కలర్ కానీ అన్నీ చూసుకోండి. నాకైతే కలర్ ఇలాగ ఉంటే బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఇంకొక ఇమేజ్ తీసుకున్నానండి. దాంట్లో నుంచి అదేంటంటే ఫుల్ ఫోటో అనమాట. మనం ఒక ఫుల్ ఫోటో ఒక హాఫ్ ఫోటో తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది, చూడటానికి కూడా లుక్ఫుల్ కనిపిస్తుంది. సో నేను దాన్ని మళ్ళీ తీసుకున్నాను చూడండి. సో ఇక్కడే ఉండాలి అది. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. సో తర్వాత దీన్ని అయితే ఇట్లా చేసుకున్న తర్వాత ఏంటి ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం దీన్ని ఇటు పక్క అనుకుంటారో ఇటు అనుకుంటారో చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే ఈ టైప్ వచ్చింది. తర్వాత ప్లస్ బటన్ న్యూ టెక్స్ట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే, సో మీకైతే ఇట్లా అర్థం కావట్లేదు కదా, మీకైతే ఏం చేస్తానంటే బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి వేస్తుంది చూడండి, మీకు అర్థమవుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. దీంట్లో ఏం చేస్తానంటే నేను ఒక మ్యాటర్ అయితే ఇస్తాను. సో సారీ ఇది కాదు. సో మ్యాటర్ అయితే మీకు ఇస్తాను అనమాట. సో ఆ మ్యాటర్ ఏంటంటే నవశకానికి నాంది పలికిన నాయకుడు అది చిన్న కొటేషన్లా తీసుకున్నాను అనమాట. సో దానికి తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇది ఎక్కువ మ్యాటర్ ఉంటే నార్మల్ ఫాంట్ తీసుకున్నాండి. ఎవరైనా అంతే, నేనే కాదు ఎవరైనా అంతే చేస్తారు, మనం కూడా అంతే చేయాలి. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఫాంట్లో యూజ్ చేస్తున్నట్టు మనకి కిక్ ఏమంటుంది. మనకు ఖచ్చితంగా అయితే ఇలాగే తీసుకొని మీకు మంచిగా అనిపిస్తుంది. సో తర్వాత నేను ఇట్లా అనుకున్నాను, బ్లర్ తగ్గించుకున్నాను. తర్వాత ఎక్స్ అనేది 5 పెట్టుకున్నాను, వై అనేది 4 పెట్టుకున్నాను, ఒపాసిటీ వచ్చి 30% పెట్టుకున్నాను. మనకి ఈ టైప్ అయితే వచ్చింది. దీన్ని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ టెక్స్ట్ తీసుకున్నాను చూడండి. తీసుకున్న తర్వాత దీన్ని డౌట్ క్లిక్ చేసుకున్నాను. దీంట్లో ఏం చేస్తానంటే మనం
ఫాంట్లో యాడ్ చేసుకున్న మ్యాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని ఏం చేస్తానంటే లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకుంటే మీకు ఈ టైప్ వస్తుంది. సో ఈ టైప్ వచ్చిన తర్వాత సో అందరూ అడుగుతున్నారు బ్రో మీరు ఏ ఫాంట్లో వాడుతున్నారని. ఫాంట్ 7 అండి. సో ఇది ఎక్కడ దొరకవన్నమాట. సో దీనైతే ఎవరికి ఇవ్వడం లేదు, జరగటం లేదు. సో తర్వాత దీని ఏం చేస్తానంటే మనకు మంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో నేను ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడే ఉండాలి ఆ ఫాంట్ అనేది. ఏ ఫాంట్ అయినా పర్లేదు, చూడడానికి మంచిగా కనిపించాలి. సో నేనైతే మీకు ఇస్తున్నాను, కింద ఇస్తాను మీకైతే. ఆ ఫాంట్ ఏంటంటే కేటీఆర్ గారికి అని ఉంటుంది. ఇది కాదు చూడండి, మీకు మంచిగా అనిపించింది తీసుకోండి. నేను ఇదని అనట్లేదు. సో మీరు ఫాంట్లు వాడే వాళ్ళైతే ఖచ్చితంగా తెలుస్తుందండి ఈ ఫాంట్ గురించి. సో నేనైతే దాన్ని తీసుకున్నాను చూడండి. సో దీంట్లో ఉండొచ్చు ఆ ఫాంట్ అనేది. సో ఇక్కడ కాదు చూడండి, నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా లేదు. పోస్ట్లోనే ఉండాలి ఉంటే. సో నేనైతే పాయింట్ 6 వాడుతున్నాను, పాయింట్ 7 వాడుతున్నాను. సో రకరకాలుగా అంటే నాకు దాన్ని ఏమంటారంటే దాన్ని మనకి దాని సందర్భాన్ని బట్టి వాడుతున్నానండి. సో మనకు దీన్ని బట్టి దాన్ని వాడకూడదు. ఆ సందర్భం అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మనకి కస్టమర్లకు అడిగితేనే వాడాలండి. తర్వాత దీన్ని తీసుకున్నానండి నేనైతే. చూడండి ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను. గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారికి అని తీసుకున్నాను. చూడండి నేనైతే దీన్ని రిమూవ్ చేసుకున్నాను. సో నాకైతే ఎలా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాంట్ వచ్చి అప్లై చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కానీ ఇట్లా చేసుకోండి. నేనైతే డార్క్ బ్లూ చేసుకున్నాను చూడండి. సో దీంట్లోకి వచ్చిన తర్వాత దీనికి తీసుకున్న తర్వాత కలర్లోకి వెళ్తున్నానండి. కలర్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్కై బ్లూ కలర్లా టైప్ ఉన్నది తీసుకోండి. స్కై బ్లూ కలర్ టైప్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత చూసుకొని మీకు ఎక్కడ కలుపుకున్నారు అక్కడ సో చూసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఏ టైప్ అయితే వస్తుంది అనమాట. సో తర్వాత స్ట్రోక్ అనేది వైట్ కలర్ పెట్టుకోనండి. వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత చూసుకొని మీకు ఎంత కలుపుకున్నారు. నేనైతే 7 పెట్టుకున్నానండి. 7 పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ కలర్ చూసుకోండి. తర్వాత వచ్చేసరికి షాడో అప్లై చేసుకున్నాను, బ్లర్ తగ్గించుకున్నాను. తర్వాత ఎక్స్ అనేది 5 పెట్టినాను, వై అనేది 3 పెట్టినాను, 4 పెట్టినాను. తర్వాత కలర్ వచ్చేసరికి ఇది పెట్టుకున్నాను. సో నాకు ఇది బాగా అనిపించలేదు. తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్లో మనకి సిమెంట్ కలర్ పడుతుంది. సిమెంట్ కలర్ తీసుకొని కొంచెం ఓపెన్ తగ్గించుకుంటారు చూసుకొని పెట్టుకోండి. మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. నేనైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకొని మళ్ళీ అడ్మిట్ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డాల్కి చేసుకుంటే ఇక్కడ మనకి ఇంకోటి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే నేనైతే టైపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకేంటంటే టైము సరిపోతుందని చెప్పి నేను ఇలాగ చేస్తాను అనమాట. సో మీరు టైప్ చేసుకోవాలని టైప్ చేసుకోవచ్చు. సో దీనికి ఏం చేస్తానంటే నేను అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అనేక ఫాంట్ వచ్చేసరికి ఈ టైప్ అయితే ఉంటుంది అనమాట. అనేక ఫాంట్కి వచ్చేసరికి మీరు ఏ టైటిల్ అది దాన్ని ఏమంటారంటే ఏది పెట్టినా పర్లేదు బాగుంటుంది. సో నేను ఇది తీసుకున్నాను. తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకున్నాను. దీనికైతే వైట్ కలర్ అయితే తెచ్చుకోండి. వైట్ కలర్ తెచ్చుకున్న తర్వాత నాకైతే ఈ కలర్ అనేది మంచిగా అనిపించలేదు. సో వైట్ కలర్కి అది శుభాకాంక్షలకు అయితే మనం ఇదే పెట్టుకున్నామండి. తర్వాత స్ట్రోక్ అనేది తీసేసుకుందాము. తర్వాత వచ్చరికి దీన్ని పెట్టుకున్నాను. దీనైతే బ్లర్ అనేది 0, ఎక్స్ అనేది 4, 5 సేమ్ యాస్టీజ్ అనేది అదే పెట్టుకోండి బాగుంటుంది. తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే లాక్ వేసుకున్నానండి. తర్వాత మన కొటేషన్ కొంచెం ఇటు సైడ్ కనుక్కుందాము. పెట్టుకున్న తర్వాత నేను లాక్ వేసుకున్నాను. మళ్ళీ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా కనుక్కున్నాను. అయినా కానీ నాకు లుక్ ఫుల్ కనిపించలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ బటన్ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డబల్కి చేసుకుంటే సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే దీన్ని పెద్ద చేసుకొని KTR తీసుకున్నాను చూసారు కదా. తీసుకున్న తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేస్తే మనకి ఫాంట్లు అనేది దీంట్లో ఉంటాయి అనమాట. దీంట్లో మీకు ఏ ఫాంట్ నచ్చిందో చూసుకోండి. సో అయితే ఇది తీసుకున్నాను చూడండి. దీన్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా క్లిక్ చేసుకున్నాను, పెద్ద చేసుకున్నాను. పెద్ద చేసుకున్న తర్వాత మీకు ఎంతకలా చూసుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. సో ఇంకా నేను మంచిగా అనుకోలేదు, కొంచెం మంచిగా అనుకున్నాను చూడండి. సో ఇలా కనుక్కున్న తర్వాత ఒపాసిటీ అనేది తగ్గించుకున్నానండి. తగ్గించుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందండి. సో తర్వాత కింద కనుక్కున్నాను చూడండి. కింద కనుక్కుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందండి. చూడండి నేను నీట్గా వచ్చిందో. సో దీనికైతే నేను అయితే లాక్ వేసుకున్నాను కదా. లాక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఎలా కలగకూడదో చూసుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. తర్వాత నేను మధ్యలో కనుక్కున్న తర్వాత నేను ఏం చేస్తానంటే KTR ఫుట్ అనేది కొంచెం ఈ సైడ్ కనుక్కున్నాను. మనకి ఏంటంటే ఆ పేరు నీట్గా కనిపించాలి. తర్వాత దీనికి లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్నా కానీ అయినా కానీ నాకు ఎందుకు మరి కొంచెం మంచిగా అనిపించలేదు. అప్పుడు ఏం చేస్తానంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ వేసుకున్న తర్వాత నేను ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకొని మీకు చాలాసార్లు ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. ఆ ఫోటో అనేది తీసుకోండి. అదేంటంటే
మిక్స్ చేస్తాం చూడండి, ఇదనమాట. తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీని ఏం చేస్తానంటే ఎరేజ్ సింబర్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా రొటేట్ చేసుకున్నాను చూడండి, రొటేట్ చేసుకొని సో మీకు ఎక్కడ కావాలనుకున్నారు అక్కడ పెట్టుకోండి. సో జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని లాస్ట్ అనుకుంటున్నానండి, లాస్ట్ అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ ఇంకో తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే ఇక మనకి 3D రొటేట్ అని ఉంటుంది చూడండి. రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. రొటేట్ మనకు 2 రొటేట్లు ఉంటుందండి, ఒకటి క్రాప్లో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది. మన దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చేసుకుందంటే మనకు మంచిగా అనిపిస్తుంది. మనకైతే దీంట్లో బాగా చేసుకోండి 3D రొటేట్లో. ఫస్ట్ అయితే దాంట్లో చేసుకున్న తర్వాత దీంట్లో చేసుకోండి, మంచిగా అనిపిస్తుంది. తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే సో నేనైతే పిక్చర్స్లో ఇచ్చాను. సో నేను ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసుకోనండి, నేను రిమూవ్ చేయట్లేదు టైం లేక. సో మీరు రిమూవ్ చేసుకొని ఏం చేస్తారంటే సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే కలర్ ఎలేదని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ అంతా పోతుంది. తర్వాత మనకి ఏం చేస్తారంటే ఇక్కడ 24 పెట్టుకోనండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది. తర్వాత మీకు చిన్న చేసుకున్న తర్వాత సో మనకి ఏం చేస్తారంటే దీనిలో ఇలా అనుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని సో నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి, మీకు ఎన్ని కావాలి ఏంది కథ చూసుకొని అన్నీ చేసుకున్న తర్వాత సో దీనికి కలర్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. ఎనేబుల్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. షార్ట్ అనేది ఆన్ చేసుకొని 30% పెట్టుకోండి, ఒపాసిటీ అనేది సరిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత దీనికి లాక్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ ప్లస్ బటన్ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను, నేను అయితే ర్యాండమ్గా పెట్టేస్తున్నాను, తర్వాత చూసుకొని మీరు ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే కేటీఆర్ గారి ఇమేజ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నానండి. సో చిన్న చేసుకున్నాను, తర్వాత ఇక్కడ పెట్టుకున్నానండి. చూసుకొని మీకు ఎలా కలుకున్నారో సో నేను కొంచెం పెద్దగా అనుకున్నాను. తర్వాత ఇక్కడ పెట్టుకున్నానండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మీరైతే దీన్ని సేవ్ చేసుకోవచ్చు, ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఇన్ని చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.